దశాబ్ది కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పౌర హక్కుల సంఘాల అనేక మంది మేధావులు, పాత్రికేయులు ఇలా ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలతో పాటు ఇంకొక హామీ కూడా ఇచ్చింది. ఆ ప్రధానమైన హామీ ఏంటి అంటే ప్రతి మండలానికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాను, ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ని నిర్మిస్తాము అని చెప్పారు. సో దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి వాల్యుబుల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు అన్న నమ్మకంతో కూడా కొంతమంది జనాలు అయితే వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎల్కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందజేస్తాము, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తామన్నారు. కానీ అది అందించలేకపోయినందున కొంచెం అది ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. అండ్ అది కూడా ఒక డ్రాబ్యాక్ అయింది అని కూడా అనొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. సో ఆ తప్పుని కాంగ్రెస్ పార్టీ చేయొద్దు, ఇప్పుడున్న గవర్నమెంట్ అటువంటి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ప్రతి మండలం కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక వాల్యుబుల్ ఎడ్యుకేషన్ రావాలి. రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాల్యూ ఫర్ మనీ అన్నట్టుగానే ఉంది, కానీ వాల్యూ ఫర్ ఎడ్యుకేషన్ అన్నట్లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, అది మధ్యతరగతి వాళ్ళకైతే ఏంటి, పేదవాళ్ళకైతే చాలా కష్టమైన పని. సో అటువంటి ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే అంతకన్నా అదృష్టవంతులు ఉండరు అని అంటున్నారు. ఇక్కడ ఆ స్కూల్ ఏర్పాటు కోసం పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. ఈ అకాడమిక్ ఇయర్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే, ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టు, ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికోసం అని ఇప్పటి నుంచి కసరత్తులు మొదలు పెడితేనే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు, ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. టీచర్స్ ఇతర సిబ్బందిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు అనేక పాలనాపరమైన సమస్యలను కూడా అధిగమించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ఇది చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రం ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు అని చెప్తున్నారు. ఇది ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉంటుంది తప్ప ఇంకేమీ చేయలేరు, వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ యొక్క స్కూల్స్ నిర్మించడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఇది కొంతమేరకు కూడా క్లియర్ అప్ చేయొచ్చు. టీచర్స్ని అలాట్ చేయటము, ఇట్లా దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంతమేరకు క్లియర్ అవుతుంది. అండ్ పిల్లలకి మెయిన్గా వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇవ్వగలుగుతారు, ఒక నైపుణ్యం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ప్రజలకు అందజేయగలుగుతారు అని చెప్తున్నారు.